రిజర్వేషన్ అనేది ఈ ప్రభుత్వం తెచ్చింది కాదురా బాబు, కోర్టు డెసిషన్స్ ప్రకారం అమలు అవుతుందని తెలియదు. అక్కడ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని జంబులు అవుతాయని తెలియదు. కింద ఉండే ఏబిసిడి ఆప్షన్లు పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఏబిసిడీలు అక్కడ ఒక ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఒక ఆప్షన్స్ ఉంటాయి అబ్జెక్టివ్ టైప్లో. ఇన్ని ఉండి కూడా ఎందుకు ఇలా చేస్తాను? భానుగారు నమస్తే అండి. భానుగారు, డిఎస్సి నమస్తే. డిఎస్సి అనే దాన్ని పట్టుకొని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తెగ వేలాడుతున్నాడు? ఎంత వేలాడినా ఇప్పుడు ఇసుకని పిండితే నూనె రాదు కదా, ఎంత వేలాడినా అందులోంచి ఏమీ ఆయనకి ఫలితం రావట్లా. అందుకని ఏం చేశాడు? రోడ్డు మీదకి పంపాడు. ఇప్పుడు వాళ్ళ నాయకులు కొంతమందిని, నిన్న కొంతమంది, ఇవాళ కొంతమందిని. వాళ్ళు ఏ స్థాయిలోకి వచ్చేసారంటే వాళ్ళు జంజీ ఎట్లా అవుతారండి? 70 ఏళ్ళు ఉంటారు, నాకన్నా జంజీ ఎట్లా అవుతారు? అంతా మెరిచిపోయిన తర్వాత జంజీలు ఎట్లా అవుతారు? సో ఈ పరిస్థితుల్లో ఏం సాధిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమనిపిస్తుంది? భానుప్రకాష్ రెడ్డి గారు. వెంకటకృష్ణ, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. డర్టీ పాలిటిక్స్ చేయడంలో ఈ గొడ్డల పార్టీకి అలవాటైపోయింది. డర్టీ పాలిటిక్స్ అంటే రాజకీయంగా మా ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే అవకాశం లేకుండా. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు నీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిఎస్సి నిర్వహించలేదు. మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని, యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అందరూ కలిసి 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి ముందుకు పోతే, దాన్ని పురిటిలోనే ఏ రోజైతే ఆలోచన వచ్చిందో మంచి చేయాలని 34 కేసులు వేశారన్న. తెలుసా వెంకటకృష్ణ? 34 కేసులు వేశారు దీని మీద ఎలాగైనా సరే నిలిపివేయాలని. అంత దుష్ట ఆలోచనతో పనిచేసే పార్టీ రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే ఎక్కడ గమ్ముంటారు చెప్పండి? వాళ్ళు చేయలేదు, చేసేవాళ్ళని చేయలేదు. అసలు వైసీపీ ఈరోజు కాదు, మొట్టమొదటి నుంచి మా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చిన 45 రోజుల్లోనే ఢిల్లీ వీధులకు వెళ్ళి ధర్నా చేశారు. హత్యారాజకీయాలు హత్యలు జరిగిపోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేదని చెప్పి డ్రామాలు ఆడినారు, వీధి నాటకాలు ఆడినారు. కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీ ఫ్యాన్ గుర్తు రెక్కలు ఇంచినా సరే, నేను 11 స్థానాలకు పరిమితం చేసినా సరే, ప్రతిపక్ష హోదా కూడా ఇప్పటివరకు ఈకపోయినా సరే, ఇంకా నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఇంకా ఒక కసితో చూస్తున్నావు, ప్రేమతో చూడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్ను ఓడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుపడకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు వాళ్ళు రోడ్లకి వీధి నాటకాలు ఆడుతున్నారు. ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నా ఏబిఎన్ ద్వారా, మీ దగ్గర ఏదన్నా సాక్ష్యాధారాలు ఉంటే ఆధారాలతో పాటు చూపించండి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అసలు దానికి పేపరే ఉండదు, అది కంప్యూటర్ ద్వారా మనకు వచ్చే ఇది ఎగ్జామ్, అది సిబిటి ద్వారా. ఈరోజు దేశంలో మీరు కానీ గమనించినట్టయితే ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, ఐబిపిఎస్ కానీ, ఎన్టీఏ కానీ, గేట్ కానీ, క్యాట్ కానీ, ఏపీపీఎస్సి కానీ, ఇవన్నీ సిబిటి ద్వారా నిర్వహిస్తుంటే ఏదో పేపర్ లీక్ అయిపోయిందని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ని ఉన్నటువంటి యువత భవిష్యత్తుని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎన్ని ఆటలు ఆడినా, మీరు ఎన్ని వేషాలు చేసినా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని బిరుదిచ్చి మిమ్మల్ని అక్కడే పెట్టేశారు. మీరు కిందకు వచ్చి ఏదో చేస్తారని చెప్పి ఆశ లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదంటే మీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చేదరించుకున్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నాకు ఒకటే అనుమానం ఉంది. ఈరోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వికసిత ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోతున్నాం. దాన్ని ఓర్వలేక ఏదో ఒక అసత్య అబద్ధపు ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్లో అరజడి సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ బాబు గారు సంబంధించి శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి వారిని ఏదైనా సరే బదనాం చేయాలని చెప్పి ఒక ఆలోచిస్తున్నారు. మీరు ఎన్ని చేష్టలు చేసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీ వీధి నాటకాలని నమ్మే పరిస్థితే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకి ఈరోజు ఎవరెవరు వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా డ్రామాలు చేశారో అందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ని ఎవరు అడ్డుకోలేరని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నాను. ఈ డిబేట్తో డిఎస్సికి సంబంధించిన వ్యవహారం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగించట్లా మీ దగ్గరకు వస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనవసరపు యాగి
లేదా డిఎస్సిలో ఏమీ లేని దాన్ని ఉన్నట్టు ఒక భ్రమ కల్పించి లేదా లేని అనుమానాలను కొన్నిటిని రేకెత్తించి అందులోంచి ఏదో రాజకీయం పిండుకుని ప్రయోజనం పొందాలనుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి కుటిల రాజకీయం అనేది ప్రజలకి తెలియాలా. డిఎస్సి అనే దాని విషయంలో ఒక స్పష్టత రావాలి అనేది ఇవాళ డిబేట్తో తేలిపోవాలి. ఇంకా రేపటి నుంచి వాళ్ళు ఏం చేసినా ఆకాశ స్పందన కూడా ఉండకూడదు నిజంగా కూడా. ఎందుకంటే అనవసరమైన టైం వేస్ట్ కార్యక్రమం ప్రజలకి, లేకపోతే రోడ్ల మీద చేసే ధర్నాల వల్ల ట్రాఫిక్కి. ఇప్పుడు కొంతమంది ఖాళీగా ఉంటారు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ పని చేసుకునేవాడిని ఎందుకు సామెత కూసేది వచ్చి మేసేదని జడగొట్టింది ఏదో అంటారు కదా, ఆ పనులు ఎందుకు చేయడం అనే దాని మీద మాట్లాడుతూ ఒకటి. రెండోది, డిఎస్సి మీద ఇంత యాగి చేస్తున్న వైసీపీ, జగన్మోహన్ రెడ్డి నీట్ లీకేజ్ పైన ఎందుకు మాట్లాడలేదు? ఆంధ్రప్రదేశ్ నుంచి 65,000 మంది ఎగ్జామ్ రాస్తే వాళ్ళందరూ చాలా నష్టపోయారు. చాలామంది ఫస్ట్ ఏ పేపర్ అయితే లీక్ అయిందని ఒకటి రద్దు చేశారో దాంట్లో ర్యాంకులు రావాల్సిన వాళ్ళు రెండోసారి మళ్ళీ